నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సయ్యద్ నజర్ ఆలం షహీద్ బాబా వారి ఉరుసు మరియు గంధ మహోత్సవ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. ఈ యొక్క గంధము ఈరోజు 234వ గంధ మహోత్సవం జరగబోతా ఉంది. అందుకు ప్రత్యేకగా ఇవాళ అనగా జనవరి 2వ తేదీ 2025వ సంవత్సరం నిషాన్ అనగా ఒక జ్ఞాపిక, ఒక సంకేతం రాబోయే 20 రోజుల తర్వాత జరగబోయే ఉరుసును గురించి డిక్టేట్ చేయడానికి కోసంగా ఈరోజు నిషాన్ అనే ఒక జ్ఞాపికను సంకేతంగా చేయడం జరిగింది. ఈ యొక్క సంకేత కార్యక్రమంలో అన్నదానం ఏర్పాటు చేయబడి దాదాపుగా 1000 మందికి ఎక్కువగా హిందూ ముస్లిం భక్తులు ಎಲ್ಲರೂ కూడా భోజనాలు పంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో అదేవిధంగా భక్తితో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. జనవరి 23వ తేదీ ఈ శ్రీ నజర్ ఆలం షహీద్ బాబా వారి ఉరుసు మరియు గంధ మహోత్సవం జరిగే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం దాదాపు 5-6 వేల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ కార్యక్రమంలో హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి ఐక్యంగా చేసుకొని పోయేటువంటి ఒక పర్వదినానికి సంబంధించినటువంటి ఒక ఉరుసు కార్యక్రమం ఇది. అయితే నజర్ ఆలం షహీద్ అనగా నజర్ అనగా చల్లని చూపు అని, షహీద్ అనగా ప్రజా ప్రయోగాల కోసంగా ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళని షహీదులుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నజర్ ఆలం షహీద్ బాబా వారు కూడా ప్రజా శ్రేయస్సు కోసంగా పాటుపడుతూ అడవి మార్గంలో వేరే దొంగల చేత అడ్డగింపబడి తన ప్రాణాలని అర్పించినారు. అర్పించిన తర్వాత వారికి ఒక గుర్రం ఉండింది. ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ పోతుండే ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక మహానుభావుడు ఆయన చంపేసిన తర్వాత అతని యొక్క గుర్రము అతని యొక్క తలపాగాను తీసుకొని నందరం గ్రామంలోనికి రావడము, అలనాడు 234 సంవత్సరాల క్రితం ఉన్న ఈ నందరం గ్రామ పెద్దలు ఆ అడవి మార్గంలో పోయి ఆ యొక్క శవాన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం మేము నిలబడి ఉన్న ప్రదేశంలో ఆయన ఖననం చేయడం జరిగింది. ఆయన గుర్రం కూడా ఆయన చనిపోయిన తర్వాత అనేక సంవత్సరాలు ఇక్కడే ఉండింది. ఆ యొక్క గుర్రం చనిపోయిన తర్వాత కూడా అయ్యగారి సమాధి పక్కనే దాన్ని కూడా సమాధి చేయడం జరిగింది. అలనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క ఉరుసు మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా హిందువులు ముస్లింలు మిగతా అన్ని కులాల మతాల ప్రజలెల్లరూ కూడా కలిసి చేసుకొని పోవడం అనేది ఎక్కువ ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఈ యొక్క గంధంలో ఇక్కడ జరుగుతుండే చర్యలు ఏంటంటే ఎవరైతే